2 అధ్యాయాలు ప్రొలాగ్ అంటారు. ప్రొలాగ్ అన్న, ప్రిల్యూడ్ అన్న, ఇంట్రడక్టరీ అన్న ఒకటే. ప్రొలాగ్ అన్న, ప్రిల్యూడ్ అన్న, ఇంట్రడక్టరీ అన్న, పరిచయ వాక్యాలన్న, లేకపోతే ముందు మాట అన్న, అంతా ఒక ముందు మాట అని తెలియజేస్తుంది. ఈ యొక్క 1వ అధ్యాయము 2వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 2వ అధ్యాయము ఈ విధంగా తెలియజేస్తుంది. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు అని అన్నారు. దేశ నివాసులతో ఈ ఎక్కడికి పోయినారు? ఇది కనాను దేశానికి పోయినారు. ఇలా స్ట్రక్చర్లో ఈ 3 నుండి 16 వరకు అధ్యాయాల వరకు 3 నుండి 16 అధ్యాయాల వరకు కనానీయులు ఉంటారు. 17 నుండి 21 వరకు ఫిలిస్తీన్లు ఉంటారు. అది చాలా జాగ్రత్తగా ఉన్నారు. 3 నుండి 16 వరకు ఎవరుంటారు? కనానీయులు ఉంటారు. 17 నుండి 21 వరకు ఫిలిస్తీన్లు. ఈ 2 దేశాల మధ్య యుద్ధం అన్నట్టు. అది దేవుడే ఏర్పరచుకున్నాడు. వీళ్ళు నా మాట వింటలేరు, మీరే ఉండండి అని. వారి బలిపీఠములను విరగొట్టవాలనని ఆజ్ఞ ఇచ్చి తిని కానీ మీరు నా మాట వినలేదు. ఆయన దేవుని మాట ఆయన వినాలి. మనం ఎట్లా చేసి వినాలి? మీరు చేసిన పని ఏంటిది? కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టాను. ఇంటలేరు కాబట్టి వెలుగొట్టాను. వారు మీ ప్రక్కల శూలముగా నుందురు, వారి దేవతలు మీకు ఉరిగా నుందురు అని చెప్తున్నారు. యాహోవా దూత అంటే యేసు ప్రభు ఇశ్రాయేలు అందరితో ఈ మాటలు చెప్పినాడు అన్నాడు. జనులు ఎలుగెత్తి ఏడ్చినారు. అప్పుడు జనులు ఎలుగెత్తి ఏడ్చినారు. కాగా ఆ చోటికి బకీము అని ఫస్ట్లో వచ్చింది కదా. బకీము అంటే ఏడుపు అన్నట్టు, దుఃఖము. బకీము అంటే దుఃఖం అన్నట్టు పేరు పెట్టబడాను. అక్కడ వారు యెహోవాకు బలి అర్పించిరి. యెహోషువ జనులను వెళ్ళగొట్టినప్పుడు ఇశ్రాయేలు దేశమును స్వాధీనపరచుకున్నటకు తమ శ్వాసములకు పోయిరి. ఏం చేసిండ్రు? యెహోషువ జనులను నంపినప్పుడు ఇశ్రాయేలు దేశము స్వాధీనపరచుకున్నప్పుడు తమ శ్వాసమునకు పోయిరి. ఈ యొక్క యెహోషువ చాలా మంచి పని చేస్తున్నాడు. యెహోషువ ఎవరంటే యేసు ప్రభుకు సాదృశ్యం. తోడుగా ఉన్నాడు కాబట్టి ఎన్ని సంవత్సరాలు బతికిండు? 110 సంవత్సరాలు బతికిండు. ఆయన 45 సంవత్సరములు ఆయన బోన్గా బతికాడు. కానీ 40 సంవత్సరాలు మోషేతో పరిచర్య చేసినాడు. ఈయన తర్వాత 25 సంవత్సరాలు బతికాడు. 25 సంవత్సరాలు యెహోషువ బ్రతికాడు. అంటే 110 సంవత్సరములు ఆయన బ్రతికిండు అన్నట్టు. యెహోషువ దినములన్నిటను యెహోషువ తర్వాత ఇంకా బ్రతికిన వారై యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములన్నిటినీ చూచిన పెద్దల దినములన్నిటినీ ప్రజలు యెహోవాను సేవించుచు వచ్చిరి. నూను కుమారుడు అంటే ఎవరు? యెహోషువ దాసుడు నైనా యెహోవా దాసుడు నైనా యెహోషువ 110 సంవత్సరముల వయసు గలవాడై 110 సంవత్సరాలు మృతి పొందినప్పుడు అతని స్వాస్యపు సరిహద్దున ఉన్న తిమ్నతెరాహసు జనులను అతన్ని పాతిపెట్టేది. తిమ్నతెరాహసు అని అంటే ఏంటిది? ఈ అర్థం ఏంటిది? తిమ్నతెరాహసు న్యాయాధిపతులు 2. తిమ్నతెరాహసు అంటే అబండెంట్ పోర్షన్. అబండెంట్ పోర్షన్ అంటే అధిక భాగం అన్నట్టు.
ఇది ఎఫ్రామీల మన్యమందలి గాయాషు కొండకు ఉత్తర దిక్కున ఉన్నది. గాయాషు కొండ, గాస్ అని అంటారు అన్నట్టు. గాయాషు కొండ అని అంటే ద షేకింగ్, అంటే భూకంపం అన్నట్టు. గాయాషు అంటే భూకంపం. ఆ తరం వారందరూ 10వ వచనం మామ. ఆ తరం వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత ఏమైందిగా, యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని ఒక తరం పుట్టింది. ఇక అంతే. ఇక యెహోవాని ఇక ఆయన తరములో ఇక ఎరుగని బా ఎట్లుంటుందంటే, ఈ యొక్క చివరి మాట, ఈ యొక్క 21వ అధ్యాయము చివరి వచనం ఏం చేస్తుంది? 21వ అధ్యాయం చివరి వచనము, ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడు ఇష్టానుసారంగా ప్రవర్తించు వచ్చింది. ఈరోజు ఇట్లనే అవుతుంది సంఘంలో. ఈ సంఘాలలో ఇట్లనే అవుతుంది. మన రాజు అని అనేది యేసు ప్రభువే, ఆయన లేడు. ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తి. ఈ ప్రెసిడెంట్ ఒకటే అంటాడు, ప్రెసిడెంట్ ఏం చెప్తానో అది వినాలి, సెక్రటరీ ఏం చెప్తానో అది వినాలి, ట్రెజరర్ ఏం చెప్తానో అది వినాలి. అంతే. ఇప్పుడు ఇదే రాజ్యం. అది ఎందుకంటే ఏమున్నదంటే, అపాతి అనేది ఉన్నది. అంటే అపాతి అని అంటే APATH అని అంటే ఏంటిదంటే స్పిరిట్లెస్నెస్, అంటే ఆత్మ లేని తనం అన్నట్టు. ల్యాక్ ఆఫ్ గోల్ రీచ్ ఓరియంటెడ్. ఒక ప్రెసిడెంట్కి ఏముండాలి? గోల్ ఉండాలి. లేదు. ఒక సెక్రటరీకి ఏముండాలి? గోల్ ఉండాలి. ట్రెజరర్కి ఏముండాలి? గోల్. ముగ్గురు ఒకరే గోల్ కలిగి ఉండాలి. అది ఒక రాజు ఉన్నప్పుడు ఉంటుంది. రాజు ఉన్నప్పుడు ఉంటుంది, రాజు లేనప్పుడు. అందుకోసమే ఈ యొక్క అటానమీ అని అంటారు అన్నట్టు. AUTOMI, అటానమీ అంటే స్వయం ప్రతిపత్తి. అంటే ఎవరికి వారు అటానమీ, అటానమస్, స్వయం ప్రతిపత్తి. అది ఎప్పుడు ఉండే అంటే ఇది నోవహు దినముల కంటే ముందు ఉండే. అది అటానమీ. వారి ముందు ఉండే. ఎట్లుండే అంటే స్వయం ప్రతిపత్తి, ఎవ్వని ఇష్టం వాడే. అట్లా దేవుడు ఉన్నాడు కదా, దేవుడు లేడు. ఇచ్చి మొత్తం వరద నీటితో కథం చేసింది. అట్లాగే ఈ రోజులలో ఉన్నది అటానమీ అంటే స్వయం ప్రతిపత్తి. ఇప్పుడు నీకు ఏది ఎత్తుందో అదే చేస్తావు, అంతే. గదే చేయాలి. నాకు ఎత్తుందో అదే చేయాలి. ట్రంప్ చేసినట్టు. అట్లా ఈ కాలంలో ఉండేవారు. ఈ న్యాయాధిపతుల కాలంలో ఉండేవారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇట్లా తయారైపోయారు. అటానమస్ అంటే స్వయం ప్రతిపత్తి. ఇప్పుడు ఉన్న ఈ చర్చిలలో కూడా అటానమస్ ఉన్నాయి. ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించాడు. 11వ వచనం, తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యాహోవాకు కోపం పుట్టించాడు. ఎవరికి కోపం పుట్టించిండు? యెహోవాకు. 12వ వచనంలో ఉన్నది యెహోవాకు కోపం. వారు యెహోవాను విసర్జించి బయలును
వారు 13వ వచనం, వారు యెహోవాను విసర్జించి బయలును అస్తారోతును పూజించిరి. ఇక ఏమున్నది? విగ్రహాధికులు అయిపోయింది కాదు. ఈ న్యాయాధిపతులు ఎవరు రాసిండ్రు? ఎవరు రాశారు న్యాయాధిపతులు? ఎవరు రాసిండ్రు మామ? సమూయేలు రాసిండు. సమూయేలు రాసిండు. 14వ వచనం, కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండెను, ఆయన దోచుకొని వారి చేతికి వారిని అప్పగించాను. వారు ఇశ్రాయేలును దోచుకొనిరి, ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించాను. గనుక వారు తమ శత్రువుల ఎదుట నిల్వలేకపోయేది. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలంన వారికి బాధ కలుగజేయుటకు యెహోవా వారికి శత్రువు ఆయను. కనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగాను. ఎవరికి? ఇశ్రాయేలు వారికి. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించాడు. న్యాయాధిపతులు 12 మంది పుడతారు అన్నట్టు. అంటే 13 మంది ఉంటారు న్యాయాధిపతులు. 13 మంది న్యాయాధిపతులు ఉంటారు. ఒక ఆమె లేడీగా ఉంటుంది. లేడీ, ఆమె పేరు ఏం పేరే? బా మీద వస్తుంది. దెబోరా. దెబోరా ఉంటుంది అన్నట్టు. ఇంకా మిగతా వాళ్ళు 12 మంది. ఆ కాలంన యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించాను. వీరు దోచుకొని వారి చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించి, దేవుడు ఆయన కృపగలవాడు కదా. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవుళ్ళతో వ్యభిచరించి వాటికి నమస్కరించి తమ పితరులు ఆ ఆజ్ఞను అనుసరించినట్లుగా వారు నడవలేకపోయిరి. తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించాను. ఆయా న్యాయాధిపతులకు తోడై ఉండి వారి దినములన్నిటను వారి శత్రువుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించాను. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించు వాటికి సాగిలపడుచు ఉండటం వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడువక తమ పూర్వీకుల కంటే మరీ మిగుల చెడ్డవారయ్యారు. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండగా ఆయన ఇలాగ సెలవిచ్చాను, ఈ ప్రజలు నా మాట వినక వీరి పితరులతో చేసిన నిబంధనను మీరుదురు. కనుక నేను నియమించిన విధిని అనుసరించి వారి పితరులు నడిచినట్లు వీరును యెహోవా విధిని అనుసరించి నడుచుకుందరో లేదో అని ఆ జనము వలన ఇశ్రాయేలును శోధించుటకై యెహోషువ చనిపోయిన కాలమున శేషించిన జనములు ఏ జనము వారి ఎదుట నుండి వెలగొట్టలేదు. ఎవరిని వెలగొట్టలేదు. కనానీయులను ఈ అంటే వాళ్ళని ఇక్కడనే ఉంచారు. కనానీయులను, ఫిలిస్తీన్లను. అందుకు యెహోవా జనములను యెహోషువ చేతికి అప్పగింపకయు శీఘ్రంగా వెలగొట్టకయు మాని వారిని ఉండనిచ్చాను. ఎవరిని ఉండనిచ్చాను? దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించుగాక. ఈ 2 అధ్యాయాలు ఏంటి అంటే, 1వ అధ్యాయం 2వ అధ్యాయం ఏంటిదంటే ఈ న్యాయాధిపతులకు అంతటికీ ఇంట్రడక్షన్ అంటే ప్రిల్యూడ్ అంటారు. దాన్ని ప్రిల్యూడ్ అంటారు.
ప్రొలాగ్ అని అంటారు. పరిచయం ప్రొలాగ్ అని అంటారు, ప్రొల్యూడ్ అంటారు. దేవుడి తన పరిశుద్ధ వాక్యం మనం ఇంట్లో దేవించి ఆశీర్వదించారు.